వేల సంవత్సరాలుగా మీకు స్థిరముగా అలా కనిపించే అరుణాచలం కొండ ఇప్పుడు సడన్గా ల్యాండ్ స్లైడ్కి లోనవ్వడం. సో ఇది ఎందుకు, ఇది ఎలా జరిగింది అంటే, ఇప్పుడు చూడండి, మొన్న ఒక వీడియో పెట్టాను. అందులో థంబ్నెయిల్లో సిద్ధుల మాట వినలేదు అని చెప్పాను. సో ఇంతలో ఏమైంది, టైటిల్ పెట్టడం జరిగింది. ఇంతలో నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. వీడియో అంటారా 13-14 నిమిషాలకి రావడంతో కట్ చేస్తున్నప్పుడు సిద్ధులు ఏం చెప్పారు అనేది అందులో కట్టింగ్లో పోయింది, ఎడిటింగ్లో పోయింది. అంటే వివరంగా మాట్లాడాలని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే సిద్ధులు ఏం చెప్పారు, ఇప్పుడు అరుణాచలం కొండ అన్నప్పుడు మీకు ఆలయం ఉంది కదండి అక్కడ. కానీ సిద్ధులను అడిగారు అనుకోండి, ఆ కొండ అంటే ఆ కొండే మీకు శివుడు అంటారు. శివుడి నివాస స్థలము కాదండి, ఆ కొండే మీకు ఆలయము, ఆ కొండే మీకు శివుడు అని చెప్పి వాళ్ళు గట్టిగా నమ్ముతారు. అలాంటప్పుడు ఇప్పుడు ఆ కొండ వద్ద ఇలాంటి ఒక ప్రమాదం, ఇప్పుడు కొంతమంది మిత్రులు సో ఇలాంటి కామెంట్స్ పెట్టకూడదండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నేను గత 4-5 రోజుల నుంచి అక్కడే ఉన్నాను, అలాంటిది ఏమీ జరగలేదు అంటే ఒక్కసారి గూగుల్ సెర్చ్ కొట్టండి. అందుకే వెనక చూపిస్తా క్లియర్గా ఆ వీడియోస్ అనండి. ఒక ప్రముఖ పత్రిక, ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ లాంటి పత్రికలు ఇలాంటి కథనాలను వాళ్ళు రాస్తున్నప్పుడు ఊరికే రాయరు కదండి. సో అవి ఆలోచించి మనం కామెంట్స్లో పెట్టాలి. నేను ఉన్నాను. ఇప్పుడు చూడండి, మొన్న నిద్రపోతున్నాం, సడన్గా మెసేజ్ ఏంటి, అమీర్పేట్ శ్రీనగర్ కాలనీలో భూకంపం. మరి మనం పడుకొనే ఉన్నాం కదా, ఇదంతా ఫేక్ న్యూస్ అండి, ఏ భూకంపాలు రాలేదని ఎవరైనా మాట్లాడారు అనుకోండి, మీరు వార్తాపత్రికలు చూసుకుంటారు కదా. ఇప్పుడు పెద్ద వర్షాలు హైదరాబాద్లో అంటామండి, దిల్సుఖ్ నగర్ మునిగిపోయింది అని మాట్లాడతారు. మనం అమీర్పేట్లో ఉంటాం, అక్కడ ఏముండదు. కాబట్టి హైదరాబాద్లో వర్షాలే కురవలేదు, దిల్సుఖ్ నగర్ మునిగిపోవడం అంతా కూడా ఒట్టి ఫేక్ న్యూస్ అని ఎవరైనా మాట్లాడితే ఇది చాలా చాలా తప్పు. అలాంటి కామెంట్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మిస్లీడ్ చేస్తాం మనం. అసలు అక్కడ ఉండే వాస్తవాలను కరెక్ట్గా మనం అనాలిసిస్ చెయ్యలేదు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు కొంతమంది సిద్ధులు ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే, సన్యాసులు, ఇంకా సిద్ధులు కాబోతున్న వాళ్ళు, కొంతమంది స్వాములు ఏ లెవెల్లో మాట్లాడుతున్నారు అంటే, శివుని 3వ కన్ను తెరవబడిందా అంటే శివుడికి ఆగ్రహం వచ్చిందా కాబట్టే. ఇప్పుడు లైట్రేట్ రాక్స్ అని అంటారండి, అలాగే ఇగ్నీషియస్ అని అంటారు, సెడిమెంటరీ శాండ్ అంటే మీకు గ్రేడింగ్ ఉంటుంది. లైట్రేట్ అంటే చాలా చాలా బలంగా ఉండే రాక్. మీకు అరుణాచలము అనేది ఒక లైట్రేట్ కొండ, అంత ఈజీగా అది పగిలిపోవడము, ఇలాగ ల్యాండ్ స్లైడ్ గురవ్వడము ఇన్ని వేల సంవత్సరాల నుంచి జరగలేదు కదా. చూడండి, మొన్న ఒక స్వామి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఏం చెప్తున్నారు అంటే, 2021 ఆగస్టు నెల నేను ఇక్కడికి వచ్చాను, అరుణాచలం వచ్చి తపస్సు చేసుకోవాలని అనుకున్నాను. సో అప్పుడు భారీ వర్షాలు అంటే 2 నెలల పాటు కూడా మీకు కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయండి. కానీ అరుణాచలం కొండకి ఏమీ జరగలేదు. ఎందుకు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటిది నవంబర్ 30, డిసెంబర్ 1, డిసెంబర్ 2 కూడా మీకు పడిన వర్షాలు, మీకు కారు మేఘాలు, ఆ కొండే కనిపించడం లేదు, అయ్యో శివుడే కనపడడం లేదు కదా అని మేము అనుకున్నాము. కానీ తరువాత చూస్తే ఆయన 3వ కన్నుని మేము చూసాము. 3వ కన్ను అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా ఉన్న మీకు కొండ తరువాత ఇలా పెద్దదవుతూ మళ్ళీ ఇలా మూసుకుపోయింది. అంటే శివుడి 3వ కన్ను ఆకారములో అక్కడ మీకు ల్యాండ్ స్లైడ్ జరిగింది. సో ఇది అపశకునము, ఆయనకి కోపము వచ్చింది. అంటే ఆస్ట్రల్ మాస్టర్స్ ఎక్కడో ఉంటారు, సో వాళ్ళు ఈ విధంగా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారని చెప్పి వీళ్ళు నమ్ముతారు కదా. మరి సరిగ్గా ఇదే ఆకారములో మీరు ఆ కొండ దగ్గరికి వెళ్ళి చూశారు అంటే, ఇదే ఆకారములోనే మీకు అక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగిందని చెప్పి ఇవాళ ఒక స్వామీజీ మాట్లాడుతున్నారు. సో దీన్నంతా మనం ఏంటి, ఒక మూఢనమ్మకము, సూపర్ స్టిషియస్ అనుకోవడానికి ఉండదండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఎప్పుడూ జరగనిది. ఇప్పుడు చిట్రంబలం అని చెప్పి ఒక గోడ అండి, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోవడం ఏంటి, సడన్గా ఇలా కూలిపోవడంతో ఆయన ఏదో చెప్తున్నాడు, ఆయనకు కోపం వచ్చింది, మీరు తప్పు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు మేము కూడా అదే మాట్లాడుకున్నాం. ఇన్ని వేల మంది, లక్షల మంది ఇలా వస్తే దీని యొక్క ఈకో సిస్టమ్ ఏమవుతుంది, ఆ బ్యాలెన్సింగ్ అనేది ఏమవుతుంది, ఇలా ఉండకూడదు కదా. అప్పట్లో పౌర్ణమి రోజున వెళ్ళేవాళ్ళు,
గిరివలం అనేది పౌర్ణమి టైంలో ఎక్కువ చేసేవాళ్ళు. కానీ ఇవాళ అలా కాదు కదా. వేల సంఖ్యలో మీరు అరుణాచలం వెళుతున్నప్పుడు ఎప్పుడు వెళ్ళాలి ఏంటనేది ఒక రెగ్యులేషన్ ఉండాలండి. లేకపోతే ఆ సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. ఇంతకు మించి ఈ స్వామీజీ ఈయన ఒక సిద్ధుడుగా మనం గుర్తించాలి. ఎందుకు అంటే అరుణాచలము వద్ద జరుగుతున్న చాలా పెద్ద అపచారాలు, చాలా పెద్ద తప్పులు అని ఏమంటున్నారు. 3 రోజుల పాటు మేము ఎప్పుడూ ఊహించని 30 ఏళ్లలో చూడని వర్షాన్ని చూస్తున్నాం. అరుణాచలంలో ఉండే చూస్తున్నాం. మీకు అక్కడ నీటి ప్రవాహాన్ని చూస్తున్నప్పుడు ఎన్ని బాటిల్స్ అండి, విస్కీ బాటిల్స్, బ్రాందీ బాటిల్స్ని మేము చూసినప్పుడు అయ్యో శివ అని అనుకున్నాం. చూడండి, ఒకసారి నేను కేదార్నాథ్ వెళ్ళి వెనక ఎలా ఉంటుంది అంటే మీకు ఆదిశంకరాచార్యుడి సమాధి దాని వెనుక ఎలా ఉంటుందో చూడడానికి నడిచి వెళ్ళాం. వెనకంతా కూడా బ్రాందీ బాటిల్స్, విస్కీ బాటిల్స్ కనిపించాయి. ఎవరు తాగుతున్నారు? వచ్చే భక్తులు అక్కడ దాకా చలిని తట్టుకోలేక తాగుతున్నారా, లేదా అక్కడ మీకు తక్కిన వస్తువులు అమ్ముకునే వాళ్ళు ఇలా చేస్తున్నారా అని అనుకున్నాం. ఎప్పుడు ఇది 2011 అనుకోవచ్చు. తరువాత ఏం జరిగిందండి? ఒక సునామీ. అంటే మీకు ఇవ్వాల్సిన అవకాశం వాళ్ళు ఇస్తారు, లేదు మీరు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు అన్నప్పుడు ఇలాంటి శిక్షలు పడతాయి కదా. కేదార్నాథ్లో జరగడం చూసాము. ఇవాళ అరుణాచలములో మీకు అత్యంత పవిత్రమైన కొండ, ఏకంగా శివుడే ఈ కొండ రూపంలో ఉన్నాడని అక్కడ ఉండే యోగులు, సిద్ధులు వీళ్ళు నమ్ముతారు. అక్కడ మీరు తాగి తందనాలు వేసి, చాలామంది గిరివలం చేస్తున్నప్పుడు టయర్డ్గా ఉంటుందండి కాబట్టి ఒక 2 పెగ్గులు వేసుకొని నడుస్తాము అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఆ పవిత్రతను మీరు ఎలా చూస్తారు? మీకు ఇవాళ ఫారినర్స్ అండి, ఆశ్రమాలు అంటే విపరీతంగా ఫారినర్స్ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? గంజాయి. అరుణాచలంలో ఎక్కడ పడితే అక్కడ మీకు మామూలుగానే గంజాయి దొరకడం. సో ఇది ఎంత తప్పు. డ్రగ్స్, ఎక్కడికక్కడ డ్రగ్స్ అనేవి దొరుకుతూ ఉంటే, అలాగే కొండ మీద అండి, అరుణాచలం కొండ మీద మీరు ఏ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, భూములను అమ్ముకుంటున్నారు. ఇక్కడేంటి పెద్ద పెద్ద విఐపీలు, సో రాజకీయవేత్తలు, వాళ్ళకి సంబంధించిన భూములు. అంటే కొండ మీదే మీరు వ్యాపారం మొదలుపెట్టారు, ఆ కొండనే ఆక్రమించుకోవాలనుకున్నారు. మరి ఆ కొండ ఏమిటి? మీకు స్వయాన శివుడు. అలాంటిది మీరు ఇన్నిన్ని తప్పులు చేస్తున్నప్పుడు ఆయన ఏదో ఒక లెవెల్లో మార్జిన్ ఇచ్చాడు. అరే మన భక్తులే కదా అని అనుకున్నాడు. కానీ ఇవాళ వీళ్ళు లిమిట్ దాటి వెళుతున్నారు. మీకు అరుణాచలము రావాలి అంటే మీకు ఎటువంటి అహము ఉండకూడదు. నేను చాలా గొప్ప, నాకు చాలా తెలుసు అన్న ఆ అహంభావంతో రాకూడదు. పూర్తిగా ఒక భక్తుడుగా ఆ శివుడి మీదే మీరు సర్వము నువ్వే అనుకొని అక్కడికి రావాలి. అవి జరగనప్పుడు ఇలాంటి సంఘటనలు చూస్తారు. 7 మీకు ఒకే ఇంటిలో ఉన్నవాళ్ళు ఇలా మరణించారంటే ఇది ఒక బిగినింగ్. అంటే ఏంటి? పసికందులు మరణించారంటే ఏంటి? వాళ్ళ ద్వారా ఆయన ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళకు స్వర్గప్రాప్తి అని అనుకోవచ్చు. కానీ ఇలాంటివి మీరు ఎక్కువ చూడబోతున్నారు. మీ లిమిట్స్ దాటి మీరు వెళుతున్నారు. ఇలాంటి అపచారాలు అక్కడ తాగుతూ, తందనాలు వేస్తూ, డ్రగ్స్ పీల్చుకుంటూ, ఎటువంటి భక్తి లేకుండా ఇదేదో ఒక టూరిస్ట్ స్పాట్ మాకు తోచినట్టు మేము ప్రవర్తిస్తాము అంటే ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతాయి. ఒక లైట్రేట్ కొండ ఇలాగ మీకు కళ్ళ ముందు రాలి పడిపోవడం, రాలి ఆ బండలు వచ్చి కింద ఉండే కాలనీల మీద పడిపోవడం అనేది శివుడి 3వ కన్నును మీరు తెరిపించారు. ఆయనకి కోపము వచ్చిందని అక్కడ ఉండే స్వామీజీలు మాట్లాడుతున్నారు. ఇదే ఆ వీడియోలో కూడా మాట్లాడాను, కానీ మీకు ఇంత వివరంగా చెప్పలేను కాబట్టి ఎడిటింగ్లో వెళ్ళిపోయింది. కాబట్టి మీరు చెప్పండి, అరుణాచలంకి ఉండే ఆ పవిత్రతను మనం కాపాడాలా వద్దా, లేదా మన ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఇలాంటి రాంగ్ డూయింగ్స్ అనేవి మీకు తరచుగా జరుగుతున్నప్పుడు ఇట్లాంటి ప్రమాదాలు కూడా తరచుగా జరుగుతూనే ఉంటాయని చెప్పి అక్కడ అడవుల్లో ఉండే స్వామీజీలు చెప్తున్నారు. మరి మీ అభిప్రాయం, అరుణాచలాన్ని ఎలా కాపాడుకోవాలి? మీరు కూడా కామెంట్స్లో మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.